సో ఎడిటోరియల్ ఏం చెప్తుంది? ఏ నెసెసరీ పాజ్. నెసెసరీ పాజ్. పాజ్ అంటే అర్థం ఏంటి? ఆగడం, అంతే కదా? అలా స్పీడ్గా వెళ్ళిపోకుండా ఒక చిన్న బ్రేక్. అది అవసరమా లేదా? నెసెసరీ అంటే అవసరమైనదే, కావాలి. వ్యాక్సిన్స్ టేక్ టైమ్ టు డెవలప్. ద ఫస్ట్ టు రోల్ అవుట్ మైట్ నాట్ నెసెసరీలీ బి ద బెస్ట్. నా ఎడిటోరియల్స్ మీరు గత 4-5 monthsగా ఫాలో అవుతూ ఉంటే దీనికి సంబంధించి మనం మాట్లాడుకున్నాం. డిఫరెంట్ ట్రయల్స్ ఉంటాయి, తొందరపడకుండా ఒక్కొక్కటి ఒక్కొక్క టైం పడుతుంది. సో తొందరపడి చేసేయడం అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్ బయటకు వచ్చినదే బెస్ట్ వ్యాక్సిన్ అనుకోవడానికి లేదు అనే విషయం కూడా మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. ఇక్కడ కూడా అది చెప్తాను. ద ఫస్ట్ టు రోల్ అవుట్ మైట్ నాట్ నెసెసరీలీ బి ద బెస్ట్. ఏ వ్యాక్సిన్ అయితే ఫస్ట్ వస్తుందో అదే బెస్ట్ అనుకోవడానికి లేదు. ద గ్లోబల్ క్లామర్ for a COVID-19 vaccine has whipped up unrealistic expectations that one is just around the corner. మనం ముందు నుంచే చూస్తున్నాం. గ్లోబల్ క్లామర్. క్లామర్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్లామర్? క్లామర్ అంటే మీనింగ్ ఏంటి? క్లామర్ అంటే గోల, గొడవ, అందరూ కలిపి కోరుకోవడం. ప్రజలందరూ అది కావాలి 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 అని చెప్పి కోరుకుంటున్నారు. అర్థమవుతుందా? ఒక లౌడ్ నాయిస్ అని అర్థం. ఎందుకు? ప్రాణాలు తినేస్తుంది COVID-19. సో మాకు COVID-19 వ్యాక్సిన్ కావాలి, అది వస్తే మేము మా బతుకులు బాగుపడిపోతాయి, దీన్ని జయించేయచ్చు అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా కూడా దానికోసం కోరుకుంటున్నారు. అండ్ ఆ కోరిక ఏదైతే ఉందో హ్యాస్ విప్డ్ అప్ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. దానివల్ల ఏమైపోయిందంటే ప్రెషర్ పెరిగిపోయింది. ప్రజలందరూ దాని గురించే మాట్లాడడం, ఆ దాని గురించి మాట్లాడితేనే ప్రజలు ఎక్సైట్ అవుతారని పొలిటీషియన్స్ అర్థం చేసుకోవడం. దీనివల్ల ఏమైందంటే ఇది ఒక పొలిటికల్ గేమ్ అయిపోయింది కంప్లీట్ గా. అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. అక్కడ ట్రంప్ ఏమంటాడు? ఎలక్షన్స్ ముందే ఒకటి తెచ్చేయాలంటాడు. ఇక్కడ మన ఇండియాలో ఏమన్నారు? August 15th కల్లా రెడీ చేసేస్తామన్నారు. డెడ్ లైన్స్ పెట్టడం మొదలు పెట్టారు. ఇంత సీరియస్ హెల్త్ కి సంబంధించిన విషయాల్లో కాంప్రమైజ్ అయ్యి ప్రజాభీష్టాన్ని ప్రజలు కోరుకుంటున్నారు కదా అని చెప్పి వెంటనే తెచ్చేస్తే ఎన్నో రిస్కులు ఉంటాయి. అందుకనే అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగిపోయాయి. ఎందుకంటే ప్రజలందరూ కోరుకుంటున్నారని చెప్పి పొలిటీషియన్స్ కూడా దానికి క్యాటర్ చేయడం కోసం ఫార్మా కంపెనీస్ మీద, రెగ్యులేటరీ అథారిటీస్ మీద ప్రెషర్లు పెట్టేసి ఇలా ఈ టైంకి వచ్చేస్తాయనే ఎక్స్పెక్టేషన్స్ ని బిల్డ్ చేసేసారు. అవి అన్రియలిస్టిక్, అవి రియాలిటీకి దూరంగా ఉన్నవి. విపప్ అంటే వాటిని ఆ ఎక్స్పెక్టేషన్స్ పెరిగేలాగా చేసేసారు. ఓకే, సో విపప్ అంటే చూడండి మనకి ఏమంటాం? ఒక జనాల్లో ఆ భావన ఎక్సైట్ చేయడం, ఒక రకమైన భావజాలాన్ని జనాల్లో ఎక్సైట్ చేయడం, ప్రొవోక్ చేయడం, రెచ్చగొట్టడం, ఆ సెన్స్ లో మనకి తీసుకోవచ్చు. విపప్ అంటే ఎక్సైట్. ఓకే, ఈజ్ జస్ట్ అరౌండ్ ద కార్నర్. రాబోతోంది, ఇదిగో వచ్చేస్తుంది అనే ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ చేసేసారు. ఇట్ ఈస్ దస్ ఎ రియాలిటీ చెక్ వెన్ బయోఫార్మా కంపెనీ AstraZeneca piloting its vaccine candidate AZD1222. మళ్ళీ చూడండి, ఇది ఎన్నోసార్లు చెప్తాను, 2 గీతలు, అది వదిలేసి చదివితే మీకు కంఫర్టబుల్ గా చదువుకుంటారు. పైలటింగ్ ఇట్స్ వ్యాక్సిన్ క్యాండిడేట్ AZ1222 said it was voluntarily putting the multinational trial on hold. సో తన యొక్క వ్యాక్సిన్ క్యాండిడేట్ అండి AZD1222. ఆస్ట్రాజెనికా ఏమిచ్చింది నిన్న? వాలంటరీలీ పుట్టింగ్ ద మల్టీనేషనల్ ట్రయల్ ఆన్ హోల్డ్. ట్రయల్ ని హోల్డ్ లో పెడుతున్నాము అని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చింది. అర్థమైందా? దీంతో పాటు ఇన్ఫాక్ట్ దేర్ వర్ లార్జ్ phase 3 ట్రయల్స్ దిస్ మంత్. ఈ వ్యాక్సిన్ క్యాండిడేట్ కి phase 3 ట్రయల్స్ ఈ మంత్ జరగబోతున్నాయి. యాక్చువల్ గా షెడ్యూల్ అయ్యాయి. ఈ జరగాల్సిన ఈ తరుణంలో ఈ ట్రయల్స్ ని హోల్డ్ లో పెడుతున్నామని చెప్పి వాలంటరీగా అంటే అర్థం ఏంటి? వాళ్ళంతట వాళ్ళే, రెగ్యులేటరీ అథారిటీ చెప్పింది కదా అని కాదు, వాళ్ళంతట వాళ్ళే దీన్ని హోల్డ్ లో పెడుతున్నామని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అండ్ అది ఇట్స్ ఏ రియాలిటీ చెక్. రియాలిటీ చెక్ అంటే అర్థం ఏంటి? నిజం ఇప్పుడు తెలుస్తుంది. ఓకే, రియాలిటీ ఎలా ఉంది అనేది ఒక రకంగా ఒక రియాలిటీ చెక్ లాంటిది, వాస్తవ పరిస్థితులకు దర్పణం పట్టింది. దిస్ వాజ్ ఆఫ్టర్ ఎ సీరియస్ అడ్వర్స్ ఈవెంట్ ఇన్ ఏ వాలంటీర్ విచ్ ఎ డేటా సేఫ్టీ మానిటరింగ్ బోర్డ్ విల్ నౌ ఎగ్జామిన్. ఎందుకు జరిగింది ఇదంతా? సీరియస్ అడ్వర్స్ ఈవెంట్. వాలంటీర్ అంటే అర్థం ఏంటి? వాలంటరీలీ లేదా వాలంటరీ అంటే అర్థం ఏంటి? స్వయంగా, తనంతట తానే. వ్యాక్సిన్ ట్రయల్స్ లో పార్టిసిపేట్ చేస్తాను అని చెప్పిన ఒక వాలంటీర్, ఒక వ్యక్తికి సీరియస్ అడ్వర్స్ ఈవెంట్. అడ్వర్స్ అంటే అర్థం ఏంటి? నష్టాన్ని కలిగించేది, కష్టాన్ని కలిగించేది. అడ్వర్స్
అలాంటి ఒక ఈవెంట్ వచ్చింది, బ్యాడ్ ఈవెంట్ ఎగ్జాక్ట్లీ. అది రావడం వల్ల విచ్ డేటా సేఫ్టీ మానిటరింగ్ బోర్డ్ విల్ నో ఎగ్జామిన్, అందువల్ల వాళ్ళు హోల్డ్ లో పెట్టేశారు. అంతే కదా. మీరు చూడండి, సి వ్యాక్సిన్ 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 అని మనం గెంతుతుంటాం, కానీ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత మంచి జరుగుతుంది అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, వ్యాక్సిన్ రావడంలో తొందరపాటు చలం చేయడం వల్ల ఏమవుతుంది, ఆరోగ్యవంతుల్లో కూడా వ్యాక్సిన్ ఎక్కిస్తారు కదా. మనకు రేపు పొద్దున కరోనా రాకూడదని చెప్పి ఆరోగ్యంగా ఉన్నాడు వ్యాక్సిన్ ఎక్కించేసుకుంటాడు. వ్యాక్సిన్ లో ఏముంటది, వైరసే ఉంటది, వీకెండ్ వైరస్, బాగా వీక్ గా ఉన్న కరోనా వైరస్ అవశేషాలు ఉంటాయి. సో అది మన బాడీలోకి వెళ్ళేసరికి మన బాడీలో ఇమ్యూన్ రెస్పాన్స్ వచ్చి యాంటీబాడీస్ ముందే ప్రొడ్యూస్ అయి ఉంటాయి. అప్పుడు నిజమైన కరోనా వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి బాడీ సిద్ధంగా ఉంటుంది. వ్యాక్సినేషన్ కాన్సెప్ట్ అది. వ్యాక్సినేషన్ అనేది ఆ రకంగా వర్కౌట్ అవుతుంది. ఇది ఏమాత్రం తేడా కొట్టింది అనుకోండి, ఆరోగ్యంగా ఉన్నోడికి కోరి మనం వైరస్ ఎక్కించినట్టే కదా. వైరస్ ఎక్కించి దానివల్ల ఏమన్నా లేనిపోని మనకి సైడ్ ఎఫెక్ట్లు వచ్చినా ఏవచ్చినా ఆరోగ్యవంతుడు ఆరోగ్యాన్ని మనమే చెడగొట్టినట్టు అవుతుంది. అది విషయం. సో న్యూస్ పేపర్లు, టీవీ ఛానల్స్ వీళ్ళ హడావిడి చూసి మాత్రం మోసపోకూడదు, తొందరపడకూడదు, గవర్పడకూడదు. ఏ నోటుతో పొగుడుతారో అదే నోటుతో నిమిషాల్లో తిట్టేస్తారు. అలా ఉంటుంది పరిస్థితి. ద కంపెనీస్ మూవ్ వాస్ ఫస్ట్ రిపోర్టెడ్ బై an independent medical news site, underlining the critical role that independent scrutiny plays in one of the greatest global crisis. అర్థమవుతుందా? కంపెనీస్ మూవ్ వాజ్ ఫస్ట్ రిపోర్టెడ్ బై, ఎవరు ఫస్ట్ రిపోర్ట్ చేశారు కంపెనీ ఈ డెసిషన్ తీసుకుందని? బై an independent మెడికల్ న్యూస్ సైట్ రిపోర్ట్ చేసింది. వాళ్ళు ఏం చేశారు? అండర్లైనింగ్ ద క్రిటికల్ రోల్ దట్ ఇండిపెండెంట్ స్క్రూటినీ ప్లేస్ ఇన్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ గ్లోబల్ క్రైసిస్. ఈ గ్లోబల్ క్రైసిస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ గ్లోబల్ క్రైసిస్. క్రైసిస్ కి ప్లోరల్ అది, CRISIS, క్రైసిస్ కి ప్లోరల్. క్రైసిస్ అంటే సంక్షోభం, దానికి ప్లోరల్ అది. ఇలాంటి టైంలో, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్రైసిస్ టైంలో ఇండిపెండెంట్ స్క్రూటినీ అనేది ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనేది వీళ్ళు చెప్పారు. ఇట్ అండర్లైన్ చేశారు. అండర్లైన్ చేయడం అంటే అది ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పడం. దేని అండర్లైన్ చేస్తాం మనం? ఇది ఇంపార్టెంట్ అంటే కదా ఇలా అండర్లైన్ చేస్తాను. ఇండిపెండెంట్ స్క్రూటినీ ఎందుకు అవసరం చెప్పండి? వై డూ యూ నీడ్ ఇండిపెండెంట్ స్క్రూటినీ? స్క్రూటినీ అనేది ఎవరైతే ట్రయల్స్ కండక్ట్ చేస్తున్నారో వాళ్ళే చేసుకోవడం బెటరా, బయట వాడు వచ్చి చేయడం బెటరా? సెల్ఫ్ అనాలిసిస్ కాదు, ఇండిపెండెంట్ స్క్రూటినీ. ఇప్పుడు మనకు ఒక స్వార్థం ఉంటుంది. ఇప్పుడు నేను ఆస్ట్రాజెనికా కంపెనీ, నా మీద ప్రెసిడెంట్ ట్రంప్ నుంచి ప్రెషర్ ఉంది, November 3 లేదా ఇప్పుడు ఎలక్షన్స్ కల్లా వ్యాక్సిన్ తెచ్చేయాలని. సో నేనేం చేస్తాను, నేను ఎక్కడో ఒక దగ్గర కాంప్రమైజ్ అయిపోతాను కదా. ట్రయల్ చేసినప్పుడు ఏదో చిన్నదున్నా సరే నొక్కేద్దామని ట్రై చేయడం, విషయాన్ని బయటికి రాకుండా చూడడం, ఎలాగైనా ఆ టైంకి ప్రెషర్కి డెడ్ లైన్ కల్లా తీసుకొచ్చేయాలని ఎక్కడో నాకు తెలియకుండానే నాలో ఆ స్వార్థం వస్తుంది, ఆ తప్పు చేసే అవకాశం ఉంటుంది. అదే ఇండిపెండెంట్ స్క్రూటినీ జరిగినప్పుడు స్క్రూటినీ ఏం చేయట్లేదు, థర్డ్ పార్టీ వచ్చి చేస్తారు. థర్డ్ పార్టీకి ప్రెషర్స్ ఉండవు కదా, డెడ్ లైన్స్ ఉండవు కదా, కరెక్ట్ గా జరుగుతున్నాయా లేదా వాళ్ళ శాంపుల్స్ చూసి చెక్ చేస్తారు కదా. అక్కడ ఏదైనా తేడా ఉందని ఐడెంటిఫై చేశారనుకోండి, అప్పుడు నీకు వేరే ఆప్షన్ లేదు, చచ్చినట్టు ఆగాల్సిందే, ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సిందే. అందుకే ఇండిపెండెంట్ స్క్రూటినీ అనేది ఎంత ఇంపార్టెంట్. అందుకే క్రిటికల్ రోల్ దట్ ఇండిపెండెంట్ స్క్రూటినీ ప్లేస్ ఇన్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ గ్లోబల్ క్రైసిస్ అనే విషయాన్ని వీళ్ళు ఏం చేశారు, అండర్లైన్ చేశారు. అంటే అది నొక్కి దాని స్ట్రెస్ ని దాని ఇంపార్టెన్స్ అని చెప్పారు. చూడండి, ప్రతి సెంటెన్స్, ప్రతి పదంలోనూ మీనింగ్ ఉంటుంది. ఇండిపెండెంట్ స్క్రూటినీ అలా చదువుకుంటూ వెళ్ళిపోకూడదు మీరు, దాంట్లో ఇంత మీనింగ్ ఉంది. వితౌట్ ఎ స్పెసిఫిక్ క్యూర్, ద వ్యాక్సిన్ క్వెస్ట్ has become more than just a search along the pathway that research and pharma companies have traditionally taken. ఎప్పుడైనా స్పెసిఫిక్ క్యూర్ లేనప్పుడు, క్యూర్ అంటే అర్థం ఏంటి? చికిత్స క్లియర్ గా ఉంటే వ్యాక్సిన్ అక్కర్లేదు. చికిత్స అనేది క్లియర్ గా లేనప్పుడు వ్యాక్సిన్ క్వెస్ట్ has become more than a search along the pathway that research and pharma companies have traditionally taken. సో రీసెర్చ్ కంపెనీస్, ఫార్మా కంపెనీస్ ట్రెడిషనల్ గా ఏ పాత్వే తీసుకుంటున్నాయి? వ్యాక్సిన్ క్వెస్ట్ అంటే అన్వేషణ, వ్యాక్సిన్ కోసం చేసే అన్వేషణ, రైట్. అది హ్యాస్ బికమ్ మోర్ దాన్ ఎ సెర్చ్ అలాంగ్ ద పాత్వే దట్ రీసెర్చ్ అండ్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ హ్యావ్ ట్రెడిషనల్లీ టేకెన్. దాని మీనింగ్ చెప్పండి ఎవరైనా. వితౌట్ ఎ స్పెసిఫిక్ క్యూర్, ద వ్యాక్సిన్ క్వెస్ట్ హ్యాస్ బికమ్ మోర్ దాన్ జస్ట్ ఎ సెర్చ్ along the pathway that research and pharmaceutical companies have traditionally taken. స్పెసిఫిక్ క్యూర్ లేదు కాబట్టి వ్యాక్సిన్ కోసం చేస్తున్న అన్వేషణ అనేది ఇది నార్మల్ సెర్చ్ కంటే పెద్దది. నార్మల్ సెర్చ్ అంటే అర్థం ఏంటి? నార్మల్ గా ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఎప్పుడు వ్యాక్సిన్ కోసం ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాయి.
ప్రతి జబ్బు కూడా వ్యాక్సిన్ కనిపెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. అలాంటి నార్మల్ గా చేసే ప్రయత్నాల కంటే, నార్మల్ గా చేసే ఈ వెతుకులాట కంటే కూడా చాలా పెద్దదైపోయింది ఇప్పుడు. ఎందుకు పెద్దదైపోయింది? కరోనాకి స్పెసిఫిక్ గా క్యూర్ లేదు కాబట్టి. కొన్ని జబ్బులకి క్యూర్ ఉంటుంది, ఒక పక్క మందులు ఉంటాయి. మందులు ఉన్నా సరే వ్యాక్సిన్ వచ్చేస్తే అసలు జబ్బే రాకుండా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు చేస్తారు. క్యూర్ ఉన్నప్పుడు కూడా వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు చేస్తారు. క్యూర్ ఉన్నప్పుడు చేసే ప్రయత్నాలు ఓకే, నార్మల్ ప్రయత్నాలు, కొంచెం లేట్ అయినా పర్లేదు, ఈలోపు ప్రాణాలు కాపాడడానికి మందులు ఉన్నాయి. కానీ ఇప్పుడు స్పెసిఫిక్ క్యూర్ లేదు, సరైన మందులు లేవు, చికిత్స దొరకట్లేదు. ఇలాంటప్పుడు ఇది నార్మల్ వ్యాక్సిన్ ట్రయల్స్ కంటే ఎక్కువ ఇంపార్టెన్స్, నార్మల్ వ్యాక్సిన్ కోసం సెర్చ్ చేసేదానికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ తీసుకొచ్చింది, ఎక్కువ ఇంపార్టెన్స్ ఎస్యూమ్ చేసుకుంది. There are demands that probable vaccines be put into a pipeline for accelerated approval to yield political dividends to. ఇదే మీకు చెప్పాను. ఇంకొన్ని డిమాండ్స్ కూడా ఉన్నాయి. ఏంటది? ప్రాబబుల్ వ్యాక్సిన్స్ గా అవకాశం ఉన్నవి, ప్రాబబిలిటీ ఉన్నవి, బి పుట్ ఇంటూ ఏ పైప్ లైన్ ఫర్ యాక్సలరేటెడ్ అప్రూవల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యాక్సలరేటెడ్ అప్రూవల్? తొందరగా అప్రూవల్ చేయించేయండి, పైప్ లైన్ లో పెట్టండి, టకటక అప్రూవ్ చేసేయండి. ఎందుకు? టు ఈల్డ్ పొలిటికల్ డివిడెండ్స్ టు. ఈల్డ్ అంటే గివ్. ఈల్డ్ కి చాలా మీనింగ్స్ ఉన్నాయి చూడండి, చాలాసార్లు చెప్పాను మీకు. ఈల్డ్ అంటే గివ్ అనే మీనింగ్. చూడండి, ఈసారి వ్యవసాయం ఎంత ఈల్డ్ వచ్చింది అంటాం, ఇది వెర్బ్. అలాగే పంట అంటాం తెలుగులో, ఇది నౌన్ కదా. ఈల్డ్ ఎంత వచ్చింది ఈ సంవత్సరం అంటే 30 బస్తాలు పండింది అంటాం. ఈల్డ్ అంటే గివ్ అంటాం. ఈల్డ్ ఇంకో మీనింగ్ ఏంటి? సబ్మిట్. సబ్మిట్ అంటే మీనింగ్ ఏంటి? లొంగిపోవడం. సబ్మిట్ అంటే సబ్మిట్ చేయడం కాదు, లొంగిపోవడం. ఇంతమంది కరోనాకి ఈల్డ్ అయిపోయారు అంటే లొంగిపోయారు, లొంగిపోయారు అంటే చనిపోయారు. ఈల్డ్. సో ఈల్డ్కి రకరకాల మీనింగ్స్ ఉంటాయి. ఇక్కడ ఈల్డ్ అంటే గివ్. అప్రూవల్ టు ఈల్డ్ పొలిటికల్ డివిడెండ్స్ టు, అంటే పొలిటికల్ గా కూడా, డివిడెండ్ అంటే స్పెషల్ బెనిఫిట్స్, పొలిటికల్ గా కూడా డివిడెండ్స్ వచ్చేలాగా వ్యాక్సిన్స్ టకటక అప్రూవల్ చేయించేయండి అని చెప్పి డిమాండ్స్ వస్తున్నాయి. పొలిటీషియన్స్ ప్రెజర్ పెడుతున్నారు వీళ్ళ పట్ల. ఎలక్షన్స్ ఎవరెవరికైతే ఉన్నాయో అలాంటి వాళ్ళు. ఇప్పుడు మనకి బీహార్లో ఎలక్షన్స్ ఉన్నాయని మన వాళ్ళు కానీ, అక్కడ యుఎస్ లో ఎలక్షన్స్ ఉన్నాయని వాళ్ళు కానీ, ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ హ్యాస్ డిమాండెడ్ దట్ అ వ్యాక్సిన్ బి అవైలబుల్ బిఫోర్ ఓటింగ్ డే ఇన్ నవంబర్. ఓటింగ్ అసలు ఏంటి ఆ లెక్క? ఓటింగ్ కి వ్యాక్సిన్ కి ఏంటి సంబంధం? నీకు ఎలక్షన్లు ఉన్నాయంటే అది నీ పర్సనల్ ఇష్యూ. అది దాన్ని ఎట్లా ఇంట్రడ్యూస్ వ్యాక్సిన్ తో లింక్ పెడతాడు? పెట్టేస్తారు. ఎందుకంటే అది ఎమోషనల్ గా ప్రజల్లో నేనే వ్యాక్సిన్ తెప్పించేశాను అని చెప్పి గొప్పలు చెప్పుకోవడానికి. దాని ద్వారా పొలిటికల్ డివిడెండ్స్ పొందడం కోసం ట్రంప్ డిమాండ్ చేశారు. ఏమని? వ్యాక్సిన్ ఓటింగ్ డే కంటే ముందే అందుబాటులోకి రావాలని. ఇండియా హ్యాడ్ ఇట్స్ మూమెంట్ ఆఫ్ వ్యాక్సిన్ కాంట్రవర్సీ when the ICMR hurried trials to expedite testing of Bharat Biotech's Covaxin by August 15th. మనకు కూడా ఈ డిస్కషన్ జరిగింది కదా, నేను భయపడిపోయాను యాక్చువల్గా. ఏం మాట్లాడుతున్నారు రా బాబు వీళ్ళని, ఓకే ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు, ఇంత ఫాస్ట్గా ఎట్లా వచ్చేస్తుంది అని చెప్పి మనం భయపడింది. August 15th అంటే అసలు ఎక్కడ, అసలు ఇప్పుడు రష్యా అంటున్నారు, రష్యా కంటే ముందే మనం తీసుకొచ్చేసే వాళ్ళం ఆగస్ట్కి వచ్చేసి ఉంటే, రైట్. అందుకని ఏంటంటే విపరీతమైన డిమాండ్స్. చూడండి ఒకసారి ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలంటే మీరు, when the ICMR చూడండి, హ్యారీడ్ అంటే హ్యారీ అనే పదానికి పాస్ట్ టెన్స్. అది హ్యారీ అంటే అర్థం ఏంటి? అటాక్ చేయడం, స్ట్రెయిన్ చేయడం, డిమాండ్ చేయడం, హరాస్ చేయడం. సింపుల్ గా చెప్పాలంటే హరాస్. హ్యారీ అంటే హరాస్. ఎవరిని హరాస్ చేశారు? ట్రయలిస్ట్ అంటే ట్రయల్స్ చేస్తున్న వాళ్ళని. ఎందుకు? టు ఎక్స్పీడైట్. ఎక్స్పీడైట్ అంటే అర్థం ఏంటి? స్పీడప్. ఎక్స్పీడైట్ అంటే స్పీడప్, తొందరగా చేసేయాలి. దేన్ని? టెస్టింగ్ ని. ఆఫ్ వాట్? భారత్ బయోటెక్స్ కోవాక్సిన్ బై August 15th. ఈ ట్రయల్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద ఫుల్ గా హరాస్మెంట్ చేసింది ICMR. ఎందుకు? స్పీడప్ చేసేయండి టెస్టింగ్, కోవాక్సిన్ August 15th కల్లా తీసుకొచ్చేయాలని చెప్పి అదొక కాంట్రవర్సీ అయిపోయింది. Russia, which is to commence its Sputnik V's phase 3 testing, has launched a publicity bridge. ఈ టెస్టింగ్ ఇంకా బిగిన్ చేయలేదు రష్యా, వాళ్ళేమో పబ్లిసిటీ బ్రిడ్జ్ మొదలు పెట్టేశారు. కొంతమంది సెలబ్రిటీస్ ఆల్రెడీ తీసేసుకున్నామని అదని ఇదని హడావిడి మొదలు పెట్టేశారు, రైట్. జస్ట్ బిఫోర్ రిపోర్ట్స్ ఆఫ్ ఎ ట్రయల్ ట్రయల్లో బ్రేక్ వస్తుంది, పాజ్ వస్తుందని రిపోర్ట్స్ రావడానికి జస్ట్ ముందు AstraZeneca and 8 companies developing vaccines
signed a pledge that they would not approach regulatory authorities such as the US FDA until they had safety and efficacy data from a phase 3 trial. మంచి పని చేశారు. ఈ ట్రయల్కి ట్రయల్ బ్రేక్ ఇస్తున్నాము, ఆపుతున్నాము అని చెప్పడానికి జస్ట్ బిఫోర్ దాట్ ఆస్ట్రాజెనకా మరియు ఇంకో 8 కంపెనీలు వ్యాక్సిన్ డెవలప్ చేస్తున్న ఈ కంపెనీస్ ఏం చేశాయి, దే సైన్డ్ ఎ ప్లెడ్జ్ అంటే మీనింగ్ ఏంటి, ప్రతిజ్ఞ. ఏమని, దట్ దే వుడ్ నాట్ అప్రోచ్ రెగ్యులేటరీ అథారిటీస్, యుఎస్ఎఫ్డిఏ లాంటి రెగ్యులేటరీ అథారిటీస్ మేము అప్రోచ్ అవ్వము ఎంతవరకు, అంటిల్ దే హ్యాడ్ సేఫ్టీ అండ్ ఎఫికసీ డేటా ఫ్రమ్ ఏ phase 3 ట్రయల్. phase 3 ట్రయల్ అయిన తర్వాత సేఫ్టీ ఇష్యూస్ లేవు, ఎఫికసీ ఇష్యూస్ లేవు అని మాకు డేటా సపోర్టివ్గా ఉంటే అప్పుడు రెగ్యులేటరీ అథారిటీస్ని అప్రోచ్ అవుతాము, అంతకంటే ముందు అవ్వము, తొందరపడము అని చెప్పి దే హావ్ టేకెన్ ఏ ప్లెడ్జ్. ఒకసారి ఆలోచించండి, ఏమాత్రం తప్పు జరిగినా కరోనా చేసిన దానికంటే ఎక్కువ నష్టం ఈ వ్యాక్సిన్స్ చేస్తాయి. అది దానికి ఉన్న రిస్క్ అనమాట. అందుకనే ఫార్మా కంపెనీస్ కూడా ఒకవైపు మేము ఫస్ట్ అవ్వాలన్న పోటీ వాటి మధ్య ఉన్నప్పటికీ తప్పు జరిగితే మాట పడిపోతారనే భయం కూడా ఉంటుంది. అందుకనే ఇట్స్ ఎ వెరీ టఫ్ కాల్ ఈవెన్ ఫర్ దెమ్. మీకు phase 3 ట్రయల్స్ ఐడియా ఉన్నాయి కదా, ఎవరికైనా ఎడిటోరియల్స్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ ట్రయల్స్ ఐడియా ఉండాలి. సో ఫస్ట్ ప్రీ క్లినికల్లో యానిమల్స్ మీద చేస్తారు, ర్యాట్స్ కానీ ఇట్లాంటివి, వాటి మీద సరిగ్గా పనిచేస్తుంది అనేసరికి క్లినికల్ ట్రయల్స్ phase 1లోకి వస్తారు. phase 1లో ఏంటంటే చాలా తక్కువ మంది, less than 10 తక్కువ మంది మీద తీసుకొని డోసేజ్ ఫిక్స్ చేస్తారు. ఎంత డోసేజ్ ఇవ్వచ్చు, ఎంత ఇవ్వచ్చా, ఎంత ఎంజీ ఇవ్వాలా, ఎంత ఎంసీ ఇవ్వాలా, ఎంత ఎంజీ ఇవ్వాలా, దానికోసం phase 1 ట్రయల్స్. phase 1 అయిన తర్వాత phase 2. phase 2లో 10 కాస్త 100లోకి వెళ్తుంది, 100స్లోకి వెళ్తుంది నెంబర్, కొంచెం ఎక్కువ మంది, ఓకే, కొంచెం ఎక్కువ మందిలోకి వెళ్తుంది. ఎక్కువ మందిలోకి వెళ్ళిన తర్వాత చెక్ చేస్తారు. తర్వాత phase 3. phase 3 చాలా ఇంపార్టెంట్. phase 3లో ఇంకా మోర్ దాన్ 1000 చాలా ఎక్కువ మంది పైన టెస్ట్ చేయడం జరుగుతుంది. phase 3లో అయితే యాక్చువల్గా ఇది వ్యాక్సిన్ కాబట్టి దిట్స్ అ డిఫరెంట్ థింగ్. డ్రగ్ ట్రయల్స్లో ఎలా జరుగుతుందంటే phase 3కి వెళ్ళినప్పుడు గోల్డ్ స్టాండర్డ్ ట్రయల్తో గోల్డ్ స్టాండర్డ్ డ్రగ్తో కంపేర్ చేస్తారు. గోల్డ్ స్టాండర్డ్ అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ట్రయల్స్ మనకి డ్రగ్స్ కోసం అవుతాయి, వ్యాక్సిన్స్ కోసం కూడా అవుతాయి. డ్రగ్స్ గురించి ఆలోచిద్దాం ఒకసారి. డ్రగ్స్ గురించి ట్రయల్ చేసినప్పుడు ఎలా అవుతుంది, ఇప్పుడు ఏదన్నా ఒక జబ్బు ఎగ్జాక్ట్లీ ఇంతకు ముందు ఉన్నంత కంపారిజన్, ఏ అని ఒక జబ్బు ఉంది, ఇప్పుడు బి అని, ఒక ఏ అనేది ఇంతకు ముందు ఉన్న మందు, బి అనేది కొత్త మందు. ఆల్రెడీ ఉన్న జబ్బుకి 1000 మంది మనం పేషెంట్లు తీసుకున్నాం అనుకోండి, ఇందులో సగం మందికి ఏ ఇస్తారు అంటే ఆల్రెడీ ఉన్న బెస్ట్ డ్రగ్, మిగిలిన వాళ్ళకి బి ఇస్తారు. అర్థమైంది? ఆల్రెడీ మార్కెట్లో ఏదైతే బెస్ట్ ఉందో దాంతో కంపేర్ చేస్తారు, దీన్ని గోల్డ్ స్టాండర్డ్ అంటారు. ఇప్పుడు నువ్వు కొత్త డ్రగ్ తీసుకొస్తున్నావు అంటే ఆల్రెడీ ఉన్న డ్రగ్ కంటే బెటర్గా ఉందా లేదా చెక్ చేస్తారు. అప్పుడు బెటర్ రిజల్ట్స్ వస్తే అప్పుడు phase 3 ట్రయల్ పాస్ అయినట్టు అనమాట. మరి ఆల్రెడీ ఉన్నప్పుడు కొత్తగా నువ్వు తీసుకొచ్చి సాధించిందే ఉంది, అందుకని. అర్థమైందా మీకు? అది డ్రగ్స్ విషయంలో. వ్యాక్సిన్స్లో కాన్సెప్ట్ లేదు, ఎందుకంటే వ్యాక్సిన్స్ అనేవి ఉండవు కదా, ఆల్రెడీ వ్యాక్సిన్స్ ఉంటే ఈ బాధ ఎందుకు, వ్యాక్సిన్స్ లేవు. సో జనరల్గా phase 3 ట్రయల్ ఈజ్ లార్జ్ స్కేల్ అనమాట, చాలా ఎక్కువ మందికి చేస్తారు. phase 3 ట్రయల్ అయిపోయిన తర్వాత అది సక్సెస్ఫుల్ అయిపోతే యూ కెన్ రిలీజ్ ఇట్ టు మార్కెట్కి రిలీజ్ చేసిన తర్వాత కూడా ట్రయల్ కంటిన్యూ అవుతుంది, దాన్ని phase 4 అంటాం. phase 4లో అంటే ఎవరెవరైతే ఈ మందులు కానీ వ్యాక్సిన్స్ కానీ తీసుకున్నారో వాళ్ళందరినీ అబ్జర్వ్ చేస్తారు 1 year పాటు. వీళ్ళు ఏమైనా సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయా, ఇబ్బందులు వస్తున్నాయా, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఆ 1 year కూడా అయిపోయిన తర్వాత నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయా, అంటే ఇచ్చినప్పుడు తెలియలేదు, 1 year తర్వాత రావచ్చు కదా, అట్లాంటి వాటిని అబ్జర్వ్ చేస్తారు. అప్పుడు ఏమన్నా వస్తే అప్పుడు మళ్ళీ డ్రగ్ని వెనక్కి తీసుకుంటారు. సో ఇంత ప్రాసెస్ ఉంటుంది. ప్రీ క్లినికల్ ఫస్ట్ యానిమల్స్ నుంచి మొదలుపెట్టి మనుషులకి మార్కెట్లో రిలీజ్ చేసిన 1 year పాటు కూడా మళ్ళీ ఉంటుంది. ఇంత ప్రాసెస్ అనమాట ట్రయల్స్ అంటే. సో దేన్ని కూడా తొందరగా చేయకూడదు. ఎస్పెషల్లీ వైరస్కి సంబంధించిన విషయాల్లో ఇప్పుడు కరోనా వైరస్ కోసం ఎలా అవుతుందంటే, మీరు చూస్తున్నారు కదా న్యూస్ పేపర్స్లో, కోవిడ్ రికవర్ అయిన వాళ్ళలో కూడా, ఇప్పుడు నాలాంటి వాళ్ళు, నేను కోవిడ్ వచ్చి నేను రికవర్ అయిన వాళ్ళలో కూడా లాంగ్ టర్మ్లో వేరే రకాల ఎఫెక్ట్స్ రావచ్చు, హార్ట్ ఇష్యూస్ రావచ్చు, లంగ్ ఇష్యూస్ రావచ్చు అంటున్నారు. వైరస్ ఏంటంటే కొన్నిసార్లు ఇంపాక్ట్ తగ్గినట్టే ఉంటుంది కానీ తెలియకుండానే తర్వాత రావచ్చు. అదే మనం వ్యాక్సిన్ ఇచ్చామనుకోండి వైరస్కి, ఆ వ్యాక్సిన్లోనూ వైరస్ ఉంటుంది. సో దాంట్లో ఇమీడియట్గా మనకి ప్రొటెక్షన్ వచ్చినట్టు అనిపించినా అది వేరే రకమైన సైడ్ ఎఫెక్ట్కి దారి తీసే అవకాశాలు ఉండొచ్చు. అవన్నీ బయటపడాలంటే వెంటనే బయటపడతాయా? బయటపడవు.
ట్రయల్ చేస్తాము, వెంటనే ఏం లేదు, నెల రోజుల్లో నీ సైడ్ ఎఫెక్ట్ రాలేదు, బాగానే ఉందని చెప్పి రిలీజ్ చేస్తాం. 1 year తర్వాత వస్తే కెన్ వీ డూ సంథింగ్ అబౌట్ ఇట్? దీస్ ఆర్ ద రిస్క్లు అనమాట. ఇవి రిస్క్లు. అందుకనే అన్నిటినీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఒకవైపు ప్రజలు చనిపోతున్నారని భయం, రెండింటికి మధ్యలో అటువైపు రిస్క్, ఇటువైపు రిస్క్. లేట్ చేస్తే ఒక ప్రాబ్లం, తొందరపడితే ఒక ప్రాబ్లం. ఓవరాల్ ద రోడ్ టు ఎ వ్యాక్సిన్ హ్యాస్ బికమ్ ఎన్ ఎరీనా ఫర్ మార్కెటింగ్ అండ్ జింగోయిజం. ఒకవైపు మార్కెటింగ్ వాడుకుంటున్నారు, నేను ఫస్ట్ అని చెప్పి కంపెనీస్ వాడుకుంటున్నాయి, కంట్రీస్ వాడుకుంటున్నాయి. ఇంకోవైపు జింగోయిజం. జింగోయిజం అంటే అర్థం ఏంటి? ఎక్సెసివ్ ప్యాట్రియాటిజం. దేశభక్తి ఉండాలి, అతి ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉండకూడదు. అంటే మనమే గొప్ప, మేమే ముందు, ఈ రకమైన ఆలోచన. వీటికి ఇదొక ఉపయోగం. ఇప్పుడు రష్యా వాడు చూడు, నేనే ఫస్ట్, నేనే గొప్ప, రష్యా గొప్ప, రష్యా ముందు తీసుకొచ్చింది, చైనా వాడు నేను. ఈ రకమైన థింకింగ్ అనేది కరెక్ట్ కాదు. AZD1222 has already been tested in phase 1 and phase 2 trials, where the data on its safety and ability to induce a relevant response by the immune system were evaluated, and independent peer review had deemed it fit to be tested in larger populations. AstraZeneca వాళ్ళ ఈ క్యాండిడేట్ ని ఆల్రెడీ phase 1 phase 2 ట్రయల్స్ అయిపోయాయి. దాని మీద సేఫ్టీ డేటా, ఎబిలిటీ టు ఇండ్యూస్ రిలవెంట్ రెస్పాన్స్ బై ద ఇమ్యూన్ సిస్టమ్, అవి కూడా ఎవాల్యుయేట్ చేయబడ్డాయి. ఇమ్యూన్ సిస్టమ్ మీకు చెప్పాను కదా, వ్యాక్సిన్ యొక్క పని ఏంటి? వ్యాక్సిన్ బాడీలోకి ఎంటర్ అయిందంటే ఒక బాగా వీకెండ్ మైక్రో ఆర్గానిజం ఎంటర్ అయినట్టు లెక్క. ఒక కరోనా వైరస్ మీ బాడీలోకి ఎంటర్ అయింది అనుకోండి, కానీ బలంగా లేని కరోనా వైరస్, వీక్ గా ఉన్న కరోనా వైరస్ మీకు వ్యాక్సిన్ రూపంలో ఎంటర్ అయింది. నిజంగానే కరోనా వైరస్ వచ్చింది అనుకోని మన హ్యూమన్ ఇమ్యూన్ సిస్టమ్, రోగ నిరోధక వ్యవస్థ యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయ్యి యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సింపుల్ గా చెప్తాను, యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేసి దాన్ని ఫైట్ చేస్తుంది. సో అలా ఇమ్యూన్ సిస్టమ్ ఆ రెస్పాన్స్ ఇస్తే వ్యాక్సిన్ సక్సెస్ఫుల్ అయినట్టు. అది ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత కదా బాడీలో రెస్పాన్స్ లేదనుకోండి, అప్పుడు వ్యాక్సిన్ సక్సెస్ఫుల్ అయినట్టు కాదు కదా. అందుకనే phase 1 phase 2 ట్రయల్స్ లో సక్సెస్ఫుల్ గా ఇమ్యూన్ రెస్పాన్స్ వస్తుంది అనే విషయం తేలింది, టెస్ట్ అయ్యింది, ఎవాల్యుయేట్ చేశారు, ఇండిపెండెంట్ పియర్ రివ్యూ కూడా జరిగింది. అండ్ దే హ్యాడ్ డీమ్డ్ ఇట్ ఫిట్ టు బి టెస్టెడ్ ఇన్ లార్జ్ పీపుల్. అంటే phase C ట్రయల్స్ కి ఇది ఎలిజిబులే, ఎక్కువ మందిలో టెస్ట్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళు డీమ్డ్ అంటే రిగార్డెడ్. డీమ్ అంటే అర్థం ఏంటి? రిగార్డ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఫిట్ అని చెప్పారు. ఏ phase 3 ట్రయల్ ఈజ్ ద మోస్ట్ డాంటింగ్ వన్. డాంటింగ్ అంటే డిఫికల్ట్ అని, భయం కలిగించేదని, రైట్? రెండు రకాలుగా తీసుకోవచ్చు. ఇన్ ద కేస్ ఆఫ్ ఎ వ్యాక్సిన్, there is the additional burden of proof that it cannot sicken the healthy, and the odds of adverse reactions greatly increase when a piece of virus is injected into thousands of volunteers. అర్థమైందా? ఇప్పుడు ఇదే చెప్తున్నాను మీకు. ఇన్ ద కేస్ ఆఫ్ ఎ వ్యాక్సిన్, there is the additional burden of proof. ఏంటి అడిషనల్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్? వ్యాక్సిన్ కి డ్రగ్ కి డిఫరెన్స్ ఏంటి? డ్రగ్ యొక్క పర్పస్ ఏంటి? జబ్బుని తగ్గించడం. వ్యాక్సిన్ యొక్క పర్పస్ ఏంటి? జబ్బు రాకుండా చేయడం. జబ్బు రాకుండా చేయడం కోసం జబ్బును కలిగించే క్రిమిని మన బాడీలోకి ప్రవేశపెడుతున్నారు. అందుకనే వ్యాక్సిన్ కి రిస్క్ ఎక్కువ. అందుకే అడిషనల్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఉంటుంది. ఏంటి ఆ ప్రూఫ్? ఏది మనం ప్రూవ్ చేయాలి? ఏది ప్రూవ్ చేయాల్సిన బాధ్యత కంపెనీస్ తీసుకోవాలి? బర్డెన్ అంటే బాధ్యత, బరువు. ప్రూఫ్ అంటే మనం ప్రూవ్ చేయాలి. ఏది ప్రూవ్ చేయాలి? దట్ ఇట్ కెనాట్ సికెన్ ద హెల్దీ. ఆరోగ్యవంతుడిని అది అనారోగ్యవంతుడిగా మార్చదు అని చెప్పి ప్రూవ్ చేయాల్సిన బర్డెన్ ఉంది. అండ్ ద ఆడ్స్ అంటే అర్థం ఏంటి? ఛాన్సెస్ లేదా పాసిబిలిటీస్. ఆడ్స్ ఆఫ్ ఏంటి? అడ్వర్స్ రియాక్షన్స్ అంటే అర్థం ఏంటి? అడ్వర్స్ అంటే చెప్పాను ఆల్రెడీ. అడ్వర్స్ అంటే హార్మ్ఫుల్, నెగిటివ్ రియాక్షన్స్. హార్మ్ఫుల్ ఆర్ నెగిటివ్ రియాక్షన్స్. అడ్వర్స్ రియాక్షన్స్ ఎక్కడ ఉంది? గ్రేట్లీ ఇంక్రీజ్ వెన్ ఎ పీస్ ఆఫ్ వైరస్ ఈజ్ ఇంజెక్టెడ్ ఇంటూ థౌసండ్స్ ఆఫ్ వాలంటీర్స్. అర్థమైందా? అది ఆరోగ్యవంతుని పాడు చేయదని, ఈ అడ్వర్స్ రియాక్షన్స్ పెరగవు అని చెప్పి ప్రూవ్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. Vaccine trials take years of development precisely because of the chances of unexpected complications, and to expect a vaccine which has cleared accelerated phase 1 or 2 trials to inexorably clear phase 3
flies in the face of evidence from the history of vaccine development. చూసారా ఇది ఎంత బాగుందో ఈ సెంటెన్స్? వ్యాక్సిన్ ట్రయల్స్ టేక్ ఇయర్స్ ఆఫ్ డెవలప్మెంట్. ఎన్నో సంవత్సరాలు. మీకు గుర్తుందో లేదో, నేను మార్చ్ ఆర్ ఏప్రిల్ నెలలో చేశాను. వ్యాక్సిన్ అంటే ఏంటి, వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందని ఒక వీడియో చేశాను, మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది చూడండి. అప్పుడే చెప్పాను, అంటే అప్పుడు నేను చదివిన రీసెర్చ్ లో తెలుసుకుంది 1.5 to 2 years మినిమం పడుతుంది వ్యాక్సిన్ కి అని. వ్యాక్సిన్ రావడానికి 1.5 to 2 years పడుతుంది అని. తర్వాత నేనే ఆశ్చర్యపోయాను, ఏంటి August 15th అంటున్నారు, డిసెంబర్ అంటున్నారు, ఏంటి స్పీడప్ చేస్తున్నారు. నాకు భయం ఎందుకంటే ఆ రోజుకి నేను చదివిన దాని ప్రకారం నాకు అర్థమైంది అది ఎంత మారిపోతుంది. 6 నెలల్లో 3 నెలల్లో లిటరేచర్ మారిపోతుందా? మొత్తం హిస్టరీ అంతా మనం మార్చేయగలుగుతామా? మార్చలేము. కొన్ని సంవత్సరాల నుండి మనం చూస్తున్న హిస్టరీ చూస్తే వ్యాక్సిన్ ట్రయల్స్ టేక్ ఇయర్స్ ఆఫ్ డెవలప్మెంట్. చాలా సంవత్సరాలు పడుతుంది. ప్రిసైజ్లీ బికాస్ ఆఫ్ ద ఛాన్సెస్ ఆఫ్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ కాంప్లికేషన్స్. మనం ఎక్స్పెక్ట్ చెయ్యని కాంప్లికేషన్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి, మా మదర్ కి కూడా కోవిడ్, మా ఫాదర్ కి కోవిడ్. వాళ్ళ నేను ఇంటికి తీసుకొచ్చాను, నాకు వచ్చింది. ముగ్గురం రికవర్ అయ్యాం. సో మా మదర్ రికవర్ అయిపోయారు, బాగానే ఉంది. నౌ షీ హెస్ డెవలప్డ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. కోవిడ్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇవన్నీ అన్ఎక్స్పెక్టెడ్ కాంప్లికేషన్స్. మనం అన్ని ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఉండదు. ఇట్లాంటివి చాలా చాలా వస్తాయి. వైరస్ బాడీలోకి ఎక్కించేస్తామా అంటే అంత ఈజీ కాదు. యాంటీబయాటిక్స్ వచ్చినంతగా యాంటీవైరల్ సక్సెస్ అవ్వలేదు. మీరు చూసారో లేదో, యాంటీబయాటిక్స్ అంటే బ్యాక్టీరియల్ డిసీజులకి ఇచ్చే వాటి మందులు యాంటీబయాటిక్స్ అంటాం. వైరస్ ద్వారా వచ్చిన డిసీజులకు వచ్చే వాటికి యాంటీవైరల్స్ అంటారు. మీరు యాంటీబయాటిక్స్ అనే పదం వింటున్నంత ఫ్రీక్వెంట్ గా యాంటీవైరల్ అనే పదం విన్నారా ఎప్పుడైనా? వినరు. ఎందుకంటే వైరస్ కి మందులు కనిపెట్టడం ఈజీ కాదు, బ్యాక్టీరియాకి చేయొచ్చు. డిఫరెన్స్ అదే. వీ హ్యావ్ యాంటీబయాటిక్స్, ఇనఫ్ యాంటీబయాటిక్స్ ఉన్నాయి, యాంటీవైరల్స్ లేవు. అందుకే మీకు చాలా మంది నాలెడ్జ్ ఉండదు. మనకి ఫీవర్ రాగానే యాంటీబయాటిక్స్ వాడేస్తామని అంటారు. ఫీవర్ దేని వల్ల రావచ్చు? వైరస్ వల్ల రావచ్చు, బ్యాక్టీరియా వల్ల రావచ్చు, లేదా ప్రోటోజోవా వల్ల రావచ్చు. ప్రోటోజోవా వల్ల వచ్చే ఫీవర్ని ఏమంటాం? మలేరియానా? మలేరియా ప్రోటోజోవా అయినా? దేని ద్వారా నేను రావచ్చు. బ్యాక్టీరియా ద్వారా ఫీవర్ వచ్చింది అనుకోండి, యాంటీబయాటిక్ వాడండి. యాంటీబయాటిక్ అంటే యాంటీ బ్యాక్టీరియల్ డ్రగ్. వైరస్ ద్వారా వచ్చిన ఫీవర్కి, నీకు ఫీవర్ కలిగించింది వైరస్, దానికి యాంటీబయాటిక్ వాడితే ఎందుకు తగ్గుతుంది? అది తగ్గదు. అందుకే డాక్టర్స్, అంటే కరెక్ట్ అయిన డాక్టర్స్ చాలా మంది ఏం చేస్తారు, 3 రోజులు వెయిట్ చేద్దామంటారు. బ్లడ్ కల్చర్ టెస్టులు చేస్తారు. అది వైరస్ ద్వారా వచ్చిందా బ్యాక్టీరియా ద్వారా వచ్చిందా చూస్తారు. సిమ్టమ్స్ బట్టి ఐడెంటిఫై చేస్తారు. వైరల్ ఫీవర్స్ కొంతసేపు స్పీడ్ అయిపోతాయి, మళ్ళీ స్లో అయిపోతాయి, మళ్ళీ స్పీడ్ అవుతాయి, మళ్ళీ స్లో అవుతాయి. అంటే ఒక 3 గంటల ఫుల్ స్పీడ్ మీద ఉంటుంది, స్లో డౌన్ అవుతుంది, మళ్ళీ స్పీడ్ అవుతుంది, అలా ఉంటాయి. సిమ్టమ్స్ బట్టి అది వైరలా బ్యాక్టీరియాలా ఐడెంటిఫై చేస్తారు. వైరల్ ఫీవర్ అనుకోండి, యాంటీబయాటిక్స్ రాయరు డాక్టర్లు. ఈలోపు పేషెంట్స్ అంటే ఎక్సైట్ అయిపోతారు, మాకు డాక్టర్ మందులు రాయట్లేదు, మేము వెళ్ళాము, మేము సఫర్ అవుతున్నాము అని డాక్టర్ మార్చేస్తారు. ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి ఆయన ఏంటి, వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, వాళ్ళు మందులు రాయలేదు, ముందే కంప్లైంట్ ఇస్తాము, నాకెందుకు రా తల్లప్ప, నేను ముందే యాంటీబయాటిక్స్ రాసేస్తాడు. అది వైరస్ ద్వారా వచ్చిన ఫీవర్ కి యాంటీబయాటిక్స్ వాడడం వల్ల నీకు లేనిపోని కాంప్లికేషన్స్ ఇచ్చేస్తారు. డాక్టర్లు ఇవ్వడానికి కారణం పేషెంట్లు కూడా. డాక్టర్లు తప్పు చేస్తున్నారు, పేషెంట్లు అలాగే ఉన్నారు. పేషెంట్స్ కి నాలెడ్జ్ లేదు, డాక్టర్స్ కి బిజినెస్ పోతుంది. అది పరిస్థితి. ఇలాంటివి జరుగుతున్నాయి. అంటే అవగాహన లేని కారణంగా జరుగుతున్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి ముందు నుంచే ఇలా వైరస్ వచ్చి, ఇలా జ్వరం వచ్చిందంటే చాలా తల్లి గడగడగడగడలు ఆడిపోతుంది. ఈ భయానికి ఏదో ఒకటి మందులు వేసేస్తే వాడిని బాగు చేస్తాం అనుకుంటారు. ఈ ప్రాసెస్ లో తప్పులు చేస్తారు. ఎస్పెషల్లీ ఫస్ట్ టైం మదర్స్ అయిన వాళ్ళు పిల్లలకు జ్వరం రాగానే కంగారు పడిపోవడాలు ఇవి చేయకూడదు. దేనివల్ల ఏంటి, ఇది మైండ్ లో పెట్టుకోండి. అందుకే చెప్తున్నాను, ఇది అంత ఎడిటోరియల్ లో భాగంగా చెప్తున్నానంటే కారణం అది. వైరస్ ద్వారా వస్తే యాంటీబయాటిక్స్ వాడకూడదు, వాడినా ఉపయోగం ఉండదు. అది మామూలుగా తగ్గినట్టే, యాంటీబయాటిక్ వాడడం వల్ల తగ్గినట్టు కాదు. బ్యాక్టీరియా ద్వారా వస్తే యాంటీబయాటిక్స్ వాడితే తగ్గుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోమని భర్త మీద ప్రజలు పెట్టడాలు. హాస్పిటల్కి వెళ్ళండి, డాక్టర్ దగ్గర మాట్లాడండి. కానీ డాక్టర్ని అడగాలి, మీరు డాక్టర్ని మాట అడగాలి, మేడం వైరస్ ద్వారా వచ్చిందా బ్యాక్టీరియా ద్వారా వచ్చిందా? వైరస్కి అయితే యాంటీబయాటిక్స్ పనిచేయవు కదా. ఈ నాలెడ్జ్ మీరు చూపిస్తే డాక్టర్లు హ్యాపీగా ఫీల్ అవుతారు. మీకు ఈ నాలెడ్జ్ లేక వాళ్ళు ఎప్పుడు హోమియో మెడిసిన్స్ వద్దు, హోమియో మెడిసిన్స్ వాడొచ్చా వాడకూడదా నాకు తెలీదు. చిన్నపిల్లల విషయంలో నేను రిస్కులు చేయను, పెద్దవాళ్ళ విషయంలో ఓకే. హోమియో అనే దాని గురించి నాకు ఐడియా లేదు, అవి నేను చెప్పలేను. ఇవన్నీ సైంటిఫిక్ రీసెర్చ్ ద్వారా వచ్చేవి, వీటి గురించి మాట్లాడవచ్చు. హోమియో, ఆయుర్వేదం అవన్నీ ఏంటంటే ఎవిడెన్స్ బేస్డ్.
రీసెర్చ్ అని కాదు, మనం తరతరాలుగా చూసి దాన్ని బట్టి చెప్పడం. ఇవి ల్యాబుల్లో వాటిలో టెస్ట్ అయ్యి వచ్చాయి. సో ద క్వశ్చన్ ఈజ్ నాట్ అబౌట్ హోమియో వర్సెస్ ఆయుర్వేదిక్ వర్సెస్ అలోపతి, ఆ సెన్స్ లో నేను మాట్లాడట్లేదు. ఓకే, ఇవేంటంటే వీటికి మనం ఒక సైంటిఫిక్ గా ఇది ఒక రీజన్ అని చెప్తాం, వాటికి అబ్జర్వేషన్ ద్వారా చెప్పడమే. అది మంచిది చెడ్డది అనేది పాయింట్ కాదు అక్కడ. సో అందుకని గుర్తుపెట్టుకోండి, వ్యాక్సిన్ ట్రయల్స్ టేక్ ఇయర్స్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రిసైజ్లీ బికాస్ ఆఫ్ ద ఛాన్సెస్ ఆఫ్ అన్ఎక్స్పెక్టెడ్ కాంప్లికేషన్స్ అండ్ టు ఎక్స్పెక్ట్ ఎ వ్యాక్సిన్ which has cleared accelerated phase 1 and 2 trials to inexorably clear phase 3. Inexorably అంటే అర్థం ఏంటి? వితౌట్ ఎనీ స్టాప్, వితౌట్ ప్రివెన్షన్ అంటే ఎవరు ఆపకుండా, అన్రిలెంటింగ్ అంటాం, వితౌట్ ప్రివెన్షన్, దాన్ని ఎవరు ఆపకుండా ఎలాగైనా సరే ఎట్టి పరిస్థితుల్లో క్లియర్ చేసేయాలి. ఫేజ్ 3 1 and 2ని యాక్సలరేట్ చేసి మెల్లగా క్లియర్ చేయించారు. ఫేజ్ 3ని కూడా ఎట్టి పరిస్థితుల్లో అన్రిలెంటింగ్, వితౌట్ స్టాపింగ్ క్లియర్ చేసేయాలని ఎక్స్పెక్ట్ చేయడం అనేది ఫ్లైస్ ఇన్ ద ఫేస్ ఆఫ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్లైస్ ఇన్ ద ఫేస్ ఆఫ్ అంటే గోస్ ఎగ్నెస్ట్ ద ఎవిడెన్స్. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఎగ్నెస్ట్ గా వెళ్తుంది. ఇన్ ద ఫేస్ ఆఫ్ ఎవిడెన్స్ ఫ్రమ్ ద హిస్టరీ ఆఫ్ వ్యాక్సిన్ డెవలప్మెంట్. హిస్టరీ ఆఫ్ వ్యాక్సిన్ డెవలప్మెంట్ లో మనకున్న ఎవిడెన్స్ కి ఇలా ఈ టక్క అది క్లియర్ చేసేయాలని కోరుకోవడం అనేది ఎగ్నెస్ట్ గా వెళ్తుంది. అర్థమవుతుందా? మనం ఎక్స్పెక్ట్ చేసేదానికి ఆపోజిట్ గా వెళ్తుంది అని అర్థం. Developed at Oxford, AZD1222 was evolved on an adenovirus platform not used in a commercially approved vaccine in humans. ఇప్పటి వరకు ఇది వాడలేదు. ఎడినోవైరస్ ప్లాట్ఫామ్, ఇది నాకు తెలియదు, టెక్నికల్ వర్డ్ ఇది, మనకు తెలియదు. ఈ ప్లాట్ఫామ్ మీద అది డెవలప్ చేశారు. ఎవాల్వ్ చేయడం అంటే పరిణామం చెందింది, డెవలప్ అయిందని అర్థం. అది ఇప్పటి వరకు కమర్షియల్లీ అప్రూవ్డ్ వ్యాక్సిన్, హ్యూమన్స్ లో వాడిన కమర్షియల్లీ అప్రూవ్డ్ వ్యాక్సిన్స్ లో ఇప్పటి వరకు వాడలేదు. They have however been used in an experimental Ebola vaccine. ఇంతకుముందు ఎబోలా వైరస్ వచ్చినప్పుడు తయారు చేసిన ఒక ఎక్స్పెరిమెంటల్ వ్యాక్సిన్ లో దాన్ని వాడారు తప్పితే కమర్షియల్లీ సక్సెస్ఫుల్ ఫార్ములాను వాడలేదు. ఇండియా అండ్ ద వరల్డ్ విల్ గెయిన్ ఫ్రమ్ ఎ వ్యాక్సిన్ దట్ హ్యాస్ బీన్ క్రిటికల్లీ అండ్ ట్రాన్స్పరెంట్లీ ఎవాల్యుయేటెడ్ అండ్ నాట్ వన్ దట్ క్రాసెస్ ఎ కైమెరికల్ ఫినిష్ లైన్ ఫస్ట్. ప్రపంచం మరియు భారతదేశం అనేవి దేని నుంచి గెయిన్ చేస్తాయి? ఫ్రమ్ ఎ వ్యాక్సిన్ that has been critically and transparently evaluated. క్రిటికల్ గా అంటే అర్థం ఏంటి? క్రిటికల్ ఎవాల్యుయేషన్ అంటే అర్థం ఏంటి? మనం ఎవాల్యుయేషన్ చేసినప్పుడు ఏ మాత్రం తప్పు ఉందా, ఏ మాత్రం లోపం ఉందా అని తప్పులు వెతుకుతూ జాగ్రత్తగా చూసి చేస్తే క్రిటికల్ ఎవాల్యుయేషన్. సో అలా క్రిటికల్ గా ఎవాల్యుయేట్ చేస్తేనే మంచిది. ఎలాగోలాగా వ్యాక్సిన్ ఓకే అయిపోవాలి, ఎలాగోలా వ్యాక్సిన్ సక్సెస్ఫుల్ అయిపోవాలి, చిన్న తప్పుండా కనబడకుండా తోసేయాలి. ఇప్పుడు స్టూడెంట్ ఉంటాడు, వాడిని ఎలాగోలా పాస్ చేసేయాలని చెప్పి కాపీ కొడుతున్నా వదిలేసి, తప్పు చేస్తున్నా వదిలేసి ఉంటుంది కదా, ఆ రకంగా అయిపోతుంది. ఇక్కడ ప్రాబ్లం వాడు జెన్యూన్ గా పాస్ అవ్వాలి. అలాగే ఈ వ్యాక్సిన్ జెన్యూన్ గా అన్ని టెస్ట్లు, రిగరస్ టెస్ట్లన్నీ దాటి బయటికి రావాలి. అండ్ ట్రాన్స్పరెంట్లీ, పారదర్శకంగా ఎవాల్యుయేట్ చేయబడాలి. అండ్ నాట్ ద వన్ దట్ క్రాసెస్ ఎ కైమెరికల్ ఫినిష్ లైన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కైమెరికల్? కైమెరికల్ అంటే మీనింగ్ ఏంటి? ఒక కలలో లాంటిది, అంటే నిజం కానిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనం లైక్ ఎ డ్రీమ్ అనమాట. ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ డ్రీమ్, నాట్ ఇన్ రియాలిటీ. అలాంటిది అన్రియలిస్టిక్ అనుకోండి, అన్రియలిస్టిక్. ఓకే, అన్రియలిస్టిక్ అని మీరు తీసుకోవచ్చు, లేకపోతే డ్రీమీ అన్నట్టుగా తీసుకోవచ్చు, ఒక ఇమాజినరీ అన్నట్టు అనుకోవచ్చు. అంటే మనం ఊహల్లో ఉండకూడదు. నిజ జీవితంలో, నిజంలో ఏవేవైతే మనకి చెక్ పాయింట్స్ ఉన్నాయో అన్ని చెక్ పాయింట్స్ ని దాటిన వ్యాక్సిన్ వస్తే దాని నుంచి ఇండియా మరియు ప్రపంచం గెయిన్ అవుతుంది. కానీ మన ఊహల్లో ఒక ఫినిష్ లైన్ వేసుకొని ఎలాగోలాగి దాటేయాలని మెల్లగా మనమే దాటించేసి ఆ రకంగా వచ్చేసిందన్న ఆనందంతో అందరం వాడేసి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యం పాడు చేసుకునే పరిస్థితికి తెచ్చుకోకూడదు అని అర్థం అన్నమాట. కైమెరికల్ అంటే మీకు ఇమాజినరీ అని, అన్రియలిస్టిక్ అని. ఓకే, అంటే మన కంట్రోల్ లేని ఇమాజినేషన్, ఊహించేసుకోవడం, ఆ రకమైన సెన్స్ లో మనం వస్తుంది. అలాంటిది కాకూడదు. అలాంటిది కాకపోతేనే మనం గెయిన్ అవుతామని అర్థం అన్నమాట. క్లియర్? అర్థమైందా? ఓకే.